అమెరికా ఇరాన్ యుద్ధం ముదిరి తీవ్రంగా మారిపోయింది. ఇరాన్ తెగింపు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తోన్న వారి సైన్యాన్ని, కీలక నేతల్ని మట్టుబెడుతున్నా ఇరాన్ ఏమాత్రమూ తగ్గడం లేదు. అంతకంతకు రెచ్చిపోయి అగ్రరాజ్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. నిగ్రహం కోల్పోతున్న అమెరికా ఇస్ఫహాన్ నగరంపై తాజాగా విరుచుకుపడిపోయింది. 2000 పౌండ్ల బంకర్ బస్టర్లు విసరడంతో ఆ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఇరాన్ను నేలమట్టం చేసేలా అమెరికా సైన్యాన్ని మోహరించింది. యుద్ధం ఇక ఆగిపోతుంది అనుకున్న వారికి ఇది అర్థం కావడం లేదు. ఇంతకు యుద్ధం ఆగుతుందా, ఇంకా తీవ్రమవుతుందా? ఇరాన్ ఇప్పుడు అగ్నికీలలా భగభగా మండిపోతోంది. అమెరికా దాడుల్లో వ్యూహాత్మక నష్టాన్ని మూటకట్టుకుంటోంది. తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్కు చెందిన పడవలు, ట్రక్కులపై సైనిక దాడులు చేసింది. ఈ దాడులు మధ్య ప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని రేపుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక వనరులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడికి చెందిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరుస దాడుల వల్ల ఇస్ఫహాన్ ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అణు తయారీ కేంద్రమున్న ఇస్ఫహాన్పై అమెరికా దాడులు ఈ యుద్ధాన్ని కీలక మలుపు తిప్పాయనే చెప్పాలి. అయితే ఇప్పటిదాకా ఇరాన్ ఈ విషయంగా స్పందించలేదు. దాదాపు 540 కిలోల యురేనియంను ఇస్ఫహాన్లోని భూగర్భ కేంద్రానికి తరలించేసినట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్కు విధించిన షరతుల్లో యురేనియం నిల్వల్ని అప్పగించాలన్నది ప్రధాన అంశం కావడం గమనార్హం. అమెరికా ఇస్ఫహాన్ లక్ష్యంగానే ఎందుకు దాడి చేస్తోంది? అసలు ఇస్ఫహాన్ ప్రాధాన్యమేంటి అన్న విషయంగా ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇస్ఫహాన్ను ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు సఫవీడ్ సామ్రాజ్యం రాజధానిగా ఉండేది. ఆ కాలంలోనే ఇది ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. అణు ఇంజనీరింగ్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టీల్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్, మెటల్ వర్క్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన రోడ్లు, రైల్వేలు ఇక్కడి ద్వారా కనెక్ట్ అవుతాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ఇస్ఫహాన్ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా ఇస్ఫహాన్ను యాదృచ్ఛికంగా ఎంచుకున్న టార్గెట్ కానే కాదు. ఈ నగరానికి ఉన్న వ్యూహాత్మక, సైనిక, అణు ప్రాముఖ్యత కారణంగానే ఇది కీలకంగా మారింది. ఇది ఇరాన్ అణు కార్యక్రమానికి ప్రధాన కేంద్రాల్లో ఒకటి. యురేనియం ప్రాసెసింగ్, పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. సైనిక పరిశ్రమలు, మిసైల్ తయారీ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇస్ఫహాన్లో యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కేంద్రాలున్నాయి. ఇవి అణు ఆయుధాల తయారీలో కీలక దశలు. అందుకే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇస్ఫహాన్ను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఇస్ఫహాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మిసైల్ తయారీ యూనిట్లు, డ్రోన్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో ఇస్ఫహాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుధాల తయారీ, మెటలర్జీ, ప్రత్యేక మిశ్రమాల తయారీ ఇక్కడ చేపడతారు. అంతేకాకుండా ఇస్ఫహాన్ దేశం మధ్యలో ఉంటుంది. ఇది సురక్షితమైన ప్రాంతం, కీలక సదుపాయాలను దాచుకునేందుకు అనువైన ప్రాంతం. కాబట్టే ఇస్ఫహాన్ పై దాడి అంటే హార్ట్ ఆఫ్ ద ఇరాన్ పై దాడిగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం గుర్తెరిగే అమెరికా ఈసారి ఇస్ఫహాన్ను లక్ష్యం చేసుకుంది. ఇస్ఫహాన్ పై అమెరికా దాడులు యుద్ధ తీవ్రతను ఎంతవరకు పెంచుతాయి? ఇరాన్ ఈ దెబ్బతో తోక ముడిచి అమెరికాకు జీ హుజూర్ అంటుందా, లేదా అంతకు మించిన రోషంతో రెచ్చిపోతుందా? ఇరాన్పై ఈ ముప్పేట దాడులు యుద్ధాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? అమెరికా ఇస్ఫహాన్ పై చేసిన దాడుల వల్ల ఇరాన్ కు వ్యూహాత్మక నష్టం వాటిల్లిందని చెప్పాలి. దీన్ని సాధారణ ఎయిర్ స్ట్రైక్ గా కాకుండా స్ట్రాటజిక్ వార్ ఎస్క్యులేషన్ గానే చూడాలి. ఎందుకంటే ఇరాన్ అణు సామర్థ్యాన్ని నేరుగా దెబ్బతీయాలన్నదే అమెరికా లక్ష్యం. ఈ ఒక్క చర్య వల్ల ఇరాన్ ప్రతీకార దాడుల్ని మిసైల్స్, డ్రోన్ల ద్వారా పెంచే ప్రమాదముంది. మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి తీవ్ర యుద్ధానికి అమెరికా తెరతీసినట్లయింది.
ఒకవేళ ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తే మధ్యప్రాచ్యంలో అనిశ్చితి పెరుగుతుంది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుంది. యుఎస్ ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగితే హోర్ముజ్ జలసంధిని నిరవధికంగా మూసివేస్తారు. 25 రోజులుగా ఈ మార్గం గుండా నౌకల్ని ఆపినందుకే ప్రపంచంలో చమురు సంక్షోభం ఎంత తీవ్ర స్థాయిలో కమ్మేసిందో అందరికీ అనుభవంలోకి వచ్చింది. మన దేశంలో 2-3 రోజులు పెట్రోల్ బంకులు మూతపడగానే ప్రజల్లో భయాందోళనలు మిన్నంటాయి. అలాంటిది ఈ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగడమే కాకుండా హోర్ముజ్ జలమార్గం మూతపడితే ప్రపంచ దేశాలు అల్లాడిపోక తప్పదు. ఈ పరిణామం రాకూడదనే ట్రంప్ ఇరాన్ను అన్ని విధాలా లొంగదీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ ఓ పట్టాన దారికి రావడం లేదు. అదే ట్రంప్కు పెద్ద తలనొప్పిగా మారిపోతోంది. ఇరాన్ యుఎస్ యుద్ధాన్ని ప్రపంచ శక్తుల మధ్య సాగుతోన్న ఆధిపత్య పోరుగా చెప్పొచ్చు. ఇరాన్పై దాడులు ఒక దేశంపై యుద్ధం కన్నా తీవ్రమైనవి. అమెరికా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. మధ్యప్రాచ్యంలో అనిశ్చితి పెరుగుతుంది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. ఎందుకంటే ఇది కేవలం అణువ్యాప్తి నిరోధక చర్య కాదు. ఇదో జియో పొలిటికల్ కంట్రోల్, ఎకనామిక్ పవర్ కోసం సాగుతోన్న యుద్ధం. ఈ యుద్ధం ఎంత దాకా కొనసాగుతుందో, పరిణామాలు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయో అనేది ఊహకు అందని విషయం.